వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రభువు నమ్మినటువంటి బిడ్డలము, పాపం నుండి విడుదల పొందినటువంటి మనం, రక్షణ పొందినటువంటి మనం, దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటున్నటువంటి మన జీవితాలకు ఇటీ ధైర్యం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలనాడు భక్తులైనటువంటి షేడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు రాజు ఎదుట నిలబడినప్పుడు వారు అంటూ ఉన్నారు, అయ్యా, ఇందులో కూర్చున్న చింత మాకేమీ లేదు. రాజు మాట తృణీకరించినందుకు వారు అగ్నిగుండంలో వేయబడబోతున్నారన్న సంగతి విన్నప్పుడు రాజు వారిని పిలిపించి, ఈ సంగతి నిజమేనా? నా మాట మీరు వినడం లేదా? నేను చెప్పిన ప్రతిమకు మొక్కడం లేదా అని అడగడానికి పిలిపిస్తే, నెబుకద్నెజరు ఇందును కూర్చున్న చింత మాకేమీ లేదని వారు మాట్లాడుతున్నారు. నెబుకద్నెజరు రాజుతో షేడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు ఈ ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. నెబుకద్నెజరు ఇందును కూర్చున్న చింత మాకు లేదు. నువ్వు అగ్నిగుండంలో వేస్తావని మాకేం చింత లేదు, చనిపోతామేమో అని చింత లేదు, లేక మా దేవుడు రక్షిస్తాడని నమ్ముతున్నా. ఒకవేళ రక్షింపకపోయినా సరే నువ్వు చెప్పినటువంటి పని మాత్రం మేము చెయ్యమని అంటూ, ఈ సందర్భంలో మనకు కూడా నెబుకద్నెజరు వంటి శత్రువులు ఎందరో మన ఎదుటికి వస్తారు. ప్రియులారా, రోగములు ఎన్నో మన ఎదుట వచ్చి నిలవబడతాయి, కరువులు ఎన్నో మన మీదకి వస్తాయి, అప్పులు ఎన్నో వస్తాయి, కేసులు ఎన్నో వస్తాయి, తీరని రోగములు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. వాటితో పాటు వీరు ఎలాగున నెబుకద్నెజరు ఇందును కూర్చున్న చింత మాకు లేదని ఎలాగ చెప్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా ఇందును గుర్చి, ఈ ప్రాబ్లంను గుర్చి, లేక ఈ కరువును గుర్చి, ఈ అవమానమును గుర్చి, ఈ కేసును గుర్చి, ఈ గొడవను గుర్చి మాకు చింత లేదు. ఎందుకంటే దీనిలో నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడని వారు పలికినట్లుగా మనం కూడా పలకాలని శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన దేవుడు రక్షించుటకు సమర్థుడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ధైర్యంతో, ఉత్సాహంతో, విశ్వాసంతో ఈ మాట పలికే వారము ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అక్కడ ఏమని వ్రాయబడిందంటే చూడండి, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది నన్ను చుట్టుముట్టినా కూడా. అలనాడు షేడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారిని అగ్నిగుండంలో వేయడానికి 700 మంట పెంచినా కూడా నెబుకద్నెజరు ఇందును గురించి మాకు చింత లేదని వారు పలికినట్లుగా భక్తులు కూడా ఇక్కడ ఏమంటున్నాయంటే, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా, యుద్ధానికి వచ్చినా, గొడవకు వచ్చినా, కేసుకు వచ్చినా, చంపడానికి వచ్చినా, లేక ఎటువంటి దురాత్మ శక్తులు నన్ను పీడించినా కూడా నేను భయపడనని భక్తుడు పలుకుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకుంటే, కృపాసత్య సంపూర్ణైనటువంటి దేవాది దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు, ఆయన మనకిచ్చినటువంటి కృప అయితేనేమి, ఆయన మనకిచ్చినటువంటి ధైర్యం అయితేనేమి, ఆయన మనకిచ్చినటువంటి గొప్ప శక్తి అయితేనేమి, వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇహలోకంలో నెబుకద్నెజరు వంటి శక్తులు, అగ్నిగుండం వంటి శక్తులు, లేక మన మీదికి దండెత్తి వస్తున్నటువంటి ఇంటివారు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, రక్త సంబంధికులు, అప్పులు, కేసులు, అనారోగ్యాలు, దురాత్మ శక్తులు ఏవి మనల్ని చుట్టుముట్టినా కూడా వాటికి మనం భయపడవలసిన అవసరం లేదని తెలియజేయటం కోసం దేవుడి మంచి మాట భక్తులతో పలికిస్తున్నాడు. ఇందును గురించి మాకు చింత లేదు అని వారు పలికినట్లుగా ఈ శుభదినాన్ని కూడా నువ్వు కూడా పలకపోతూ ఉన్నావు. ఇందును గురించి నాకు చింత లేదు,
ఈ రోగం బట్టి నాకు చింత లేదు, ఈ సమస్యను బట్టి నాకు చింత లేదు, నా పిల్లలను బట్టి నాకు చింత లేదు, నాకున్న అప్పులను బట్టి, కరువును బట్టి, నిందలను బట్టి, సమస్త సమస్యలను బట్టి నాకు చింత లేదని భక్తుడైనటువంటి షడ్రక్ మెషక్ అబెద్నెగోలు వారు పలికినట్లుగా నీ నోట కూడా దేవుడి మాట పలికించబోతూ ఉన్నాడు. అటు ధైర్యంతో దేవుడు నింపబోతూ ఉన్నాడు, అటు విశ్వాసంతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తులు 10,000 మంది నా మీదకి వచ్చినా కూడా నేను భయపడినని పలికినట్లుగా నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా కూడా అపాయం నీ యొద్దకు రాదని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క మాటను ముందు పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన నీ పొలంలో, నీ ఆఫీస్లో, నీ కాలేజీలో, నీ బిజినెస్లో, లేక నీ ఇరుగు పొరుగు వారు, లేక నీ సంఘంలో, నీ ఫ్యామిలీలో ఎవరైనా నీ మీదకి దండెత్తి వస్తూ ఉన్నారేమో. అయితే ఎవరు వచ్చినా కూడా నేను భయపడను, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడన్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే భక్తులను గెలిపించిన దేవుడు. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు వారు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నప్పుడు వారితో పాటు మరొక వ్యక్తి తిరుగుతూ ఉండగా నెబుకద్నెజరు గడగడ వణికిపోయాడు. అక్కడున్న వారు కూడా వణికేటట్టుగా దేవుడు కార్యం చేసి షడ్రక్ మెషక్ అబెద్నెగోలు వారి దేవుడే సజీవుడైన దేవుడని పలికించినటువంటి దేవుడు, వారి పక్షముకు పలికిన దేవుడు నీ పక్షముకు కూడా శ్రేష్టమైన మాట దేవుడు పలకాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అట్టి విశ్వాసంతో, ధైర్యంతో దేవుని ఎదుట దేవునికి ఇష్టలమై యోగ్యులమై మనం వర్ధిల్లాలని, ఈ ఉదయకాల దీవెనల చేత మీరు నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను, హెచ్చిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన మాట ప్రకారం భక్తులు ఎట్టి ధైర్యంతో ఇందుని గురించి మాకు చింత లేదన్నారు. మీ సన్నిధిలో చేరిన మా జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని గురించి మాకు చింత లేకుండా మీ ధైర్యంతో, పరిపూర్ణ విశ్వాసంతో మమ్మల్ని నింపబోతున్నందుకు స్తుతిస్తూ ఉన్నాను. ధైర్యంతో మీ బిడ్డలు నింపినందుకు స్తుతిస్తున్నాను. కరువును బట్టి, కష్టం బట్టి, రోగం బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, తండ్రి అలజడులను బట్టి మీ బిడ్డలు కృంగిపోకుండా, అలసిపోకుండా మీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు షడ్రక్ మెషక్ అబెద్నెగోలు వారిని ఎట్లు మీరు గెలిపించారు, మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డల్ని కూడా అలా గెలిపించి నా తండ్రి మీ బిడ్డలను ఆశీర్వదించి హెచ్చించినందుకు స్తుతిస్తూ వారికి సంపూర్ణమైన ఆయుష్ను, ఆయురారోగ్యంనిచ్చి, విద్యాబుద్ధుల్లో, ఎగ్జామ్స్లో కృపనిచ్చి, ప్రమోషన్ క్లియర్ చేసి, జాబ్ క్లియర్ చేసి, బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించి, వారి కొరతలన్నీ తీర్చి సంతోషంగా మరలా మీ నామాన్ని స్తుతించి కృపనిచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.